వర్షాకాలం ఆల్రెడీ మొదలైపోయింది. బట్టలు ఆరేసుకోవడానికి చాలా తలనొప్పిగా ఉంటుంది. బట్ నేను సజెస్ట్ చేసేది ఏమంటే ప్రతి ఇంట్లో ఇలాంటి స్టాండ్ ఉంటే చాలా యూస్‌ఫుల్ అవుతుంది. ఈ స్టాండ్ చాలా వెయిట్‌లెస్సే అండి. బట్ చాలా బట్టలు ఆరేసుకోవచ్చు. చూడ్డానికి ఇలా ఉంది కానీ చాలా అంటే చాలా యూస్‌ఫుల్ ప్రోడక్ట్. ఆల్సో ఇట్ క్యాన్ బి మూవబుల్. మనకి ఎటు సైడ్ కావాలో అటు సైడ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే కింద వీల్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా తిప్పుకోవచ్చు. ఇంకా ఇటు సైడ్ 3 స్టాండ్‌లు, అటు సైడ్ 3 స్టాండ్‌లు. టోటల్ 6 స్టాండ్‌లు ఇచ్చింటాడు. ఒక్కొక్క స్టాండ్‌కి 4, 4 రాడ్‌లు ఇచ్చింటాడు. మనం పెద్ద బట్టలు కానీ, చిన్న పిల్లల బట్టలు కానీ ఎవరివైనా ఆరేసుకోవచ్చు. ఆల్సో మనకి లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈచ్ స్టాండ్‌కి లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు కిందకి తీసుకొని, అవసరం లేదన్నప్పుడు మనం పైన పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కింద కూడా చిన్నగా 2 ఇచ్చింటాడు. అక్కడ ఏదైనా కవర్సో, బ్యాగ్స్ కూడా తగిలేసుకోవచ్చు. సో చూడండి. ఆల్సో ఇది సైడ్‌దొచ్చేసి మనకి హ్యాంగర్స్. ఇప్పుడు మనము ఎక్కువ బట్టలున్నాయన్నప్పుడు హ్యాంగర్‌కే మనము షర్టు, టీ షర్ట్ వేసేసుకొని శారీసు ఎటువంటి డ్రెస్ అయినా పర్లే. వేసేసి ఇలా తగిలేసుకోవచ్చు. సో ఆ పక్క 2, ఈ పక్క 2 ఇచ్చినాడనమాట. సో కిందొచ్చేసి యాక్చువల్‌గా ఇలా ఓపెన్ ఉండింది. బట్ నేను ఇంట్లో వుడ్ పీస్ ఒకటుంటే దాన్ని పెట్టి ఇలా చెప్పులు పెట్టుకున్నాను. ఈ చెప్పులు, షూలు ఏవైనా వాష్ చేసుకున్నా కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ స్టాండ్ మనకి అమెజాన్‌లో దొరుకుతుంది. స్పెషల్లీ రెంటెడ్‌గా ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడికి మనం వెళ్ళినా అది ఇప్పేసి మళ్ళీ తీసుకొనెళ్ళే ఆప్షన్ ఉంది కాబట్టి హ్యాపీగా కొనుక్కోవచ్చు ఒకటి. సో సైడ్‌కైతే నేను హ్యాంగర్స్‌లో టీ షర్ట్స్ వేసేసాను. ఇలా ప్యాంట్స్ వేసుకుంటున్నాను. పంచెలు, ఇలా ప్యాంట్లు, మన టాప్సు, నైటీసు ఇలాంటి డ్రెసెస్ అన్నీ వేసుకోవచ్చండి. స్పెషల్లీ ఈ స్టాండ్ ఎప్పుడు బాగా యూజ్ అవుతుందంటే, ఒకటి వర్షాకాలం, ఇంకొకటి రెంటెడ్‌గా ఉండే వాళ్ళకి, ఈ మూడోదొచ్చేసంటి స్పెషల్లీ అపార్ట్మెంట్స్‌లో ఉండే వాళ్ళకి పాపం వాళ్ళ బట్టలు అంతంత మంచి ఇల్లు కొన్నా గూడా బట్టలు ఆరేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి. సో, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. మెయిన్‌లీ స్కూల్ పిల్లోళ్ళది లేదంటే ఆఫీస్‌కెళ్ళే వాళ్ళదుంటే ఎక్కువ అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా వేసుకుంటారు కాబట్టి, వాళ్ళ బట్టలు ఆరాలి కాబట్టి ఇలాంటి స్టాండ్ తీసుకొని పెట్టుకోవచ్చు. ఇది స్టాండు బయటే పెట్టుకోవాలనేదేం లేదు. మనం ఇంట్లో హాల్‌లో, కిచెన్‌లో, బెడ్‌రూమ్‌లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ ఈజీ క్యారియబుల్. సో, మీకు కూడా ఈ స్టాండ్ నచ్చితే కావాలంటే కమెంట్‌లో మెసేజ్ చేయండి. నేను లింక్‌ని షేర్ చేస్తా. చూసారా? ఎన్ని బట్టలు ఆరేసినా ఇంకా స్పేస్ ఉంది. హ్యాంగర్స్ దగ్గర కూడా ఇంకా చాలా స్పేస్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అమ్ము సుకన్య వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి.